సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ కదా. అందరం ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అయితే నేను విన్నాను గురుగారు, ఈ రోజు మాత్రమే, అంటే ఏడాది మొత్తంలో సంక్రాంతి రోజు మాత్రమే మరీ ముఖ్యంగా చేసుకునే దానాలు ఉన్నాయట. చాలా రహస్య దానాలు అవి. అంటే చాలా చాలా ఇంపార్టెంట్, జన్మ జన్మల పాపల్ని పటాపంచలు చేస్తాయి ఈ దానాలు గనుక సంక్రాంతి రోజే మనం అంతా చేయగలిగితే అని విన్నాను. ఇందులో నిజమెంత? ఒకవేళ నిజమైతే ఎలాంటి దానాలు చేయాలి గురుగారు? మనకు ఉన్నటువంటి అనేక పర్వదినాలలో సంక్రాంతికి పెద్దపీటమ్మ. ఎందుకనంటే దేవతలకి మేల్కొలుపు, అంటే మేల్కొలుపు ఇన్ ద సెన్స్ వారు ఉదయించే రోజు అని అర్థం. అంటే దేవతలు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు. కాబట్టి దేవతలంతా కూడా మనల్ని ఆశీర్వదించే సమయము ఈ యొక్క సంక్రాంతి పుణ్యకాలం. కాబట్టి ఈ మకర సంక్రమణం రోజున దేవతలు మేల్కొనేటువంటి సమయం, సమస్త ముక్కోటి దేవతలు కూడా. కాబట్టి ఈ సమయంలో మనం కొన్ని దానాది కార్యక్రమాలు అనేటువంటివి, అలాగే ఈ రోజున కొన్ని చేయాల్సినటువంటి పనులు, అందులో ముఖ్యంగా దానాది కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఒక విశేషం కూడా ఉందమ్మా. అయితే చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి సంక్రాంతి రోజు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎక్కడా కూడా మీకు లభించినటువంటి అతి రహస్య పురాతన గ్రంథము నుంచి మీకోసమై మీరందరూ కూడా సుఖ సంతోషాదులతో ఈ సంక్రాంతి భోగి భాగ్య పంటలతో మీరందరూ కూడా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో మాత్రమే కేవలం మీకు మీరు చేసుకోగలిగేటువంటి అతి సామాన్యమైనటువంటి పరిహారాలు. ఇక్కడ కేవలం భక్తి, విశ్వాసము, నమ్మకముతో ఆ యొక్క దేవతానుగ్రహం మనకు కలగాలనే సదుద్దేశంతో మీరు చేసుకునేటువంటి పరిహారాలే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. ఈ యొక్క సంబంధించినటువంటి వివరాలు మీకు నచ్చినట్లయితే మీ యొక్క బంధువులకి, స్నేహితులకి, హితులకి, మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా మీ గ్రూపులలో ఫార్వర్డ్ చేసుకోండి. ఎందుకంటే అందరూ పొందే పుణ్యంలో భగవంతుడు మీకు కొంత వాటా ఇస్తాడు, సమస్యే లేదు. కాబట్టి చక్కగా ఆశాంతం వీక్షించండి. సంక్రాంతి పర్వదినం రోజునమ్మ ప్రధానంగా చేయవలసినటువంటి మనకందరికీ గుర్తొచ్చేటువంటిది పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము, కొన్ని దానాది కార్యక్రమాలు 2. ఇక 3వ సెగ్మెంట్ వచ్చేసేసరికి ఈ రోజున అతి రహస్య శివరహస్య గ్రంథంలో చెప్పబడినటువంటి చిన్న పరిహారం. ఇది చేసుకోవడం ద్వారా అమోఘమైనటువంటి భోగభాగ్యాలు మనకు కలుగుతాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతి అంటేనే తైలాభ్యంగన స్నానం, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఒంటికి నువ్వుల నూనెను పట్టించి స్నానం ఆచరించాలి. ఇంటిల్లిపాది గౌణ కాలము అంటే సూర్యోదయం తర్వాత క్షమార్హమైనటువంటి కాలము 30 లేదా 40 నిమిషాల వరకు, ఈ లోపలైనా కానీ చేయాలి. ఇక ఇది చేసిన తరువాత ఇంట్లో దీపారాధన చేయాలి. పెద్దవాళ్ల చిత్రపటాలకి సంబంధించినటువంటిది ఈ రోజున పూర్తిగా బూజు దులిపి చక్కగా శుభ్రం చేసి బొట్లు అలంకరణ చేయాలి. పెద్దవాళ్ళ చిత్రపటానికి ఈ చూపుడు వేలుతోనే మనం బొట్టు పెట్టాలి. తర్వాత ఆ చిత్రపటానికి పూలమాల వేసి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ప్రతి కొడుకు, అంటే వారసుడైన కొడుకు, తల్లిదండ్రులు ఉండరు, తండ్రి ఉండరు, ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పిండ ప్రదానము కానీ, శక్తి లేకపోతే కనీసం తర్పణాది కార్యక్రమాలైనా, ఇవి 2 లేకపోతే కనీసము బ్రాహ్మణుడికైనా అనాథలకైనా ఆపన్న హస్తాన్ని అందించే స్వయం పాకము లేదా పొత్తర్లైనా కానీ దానం చేయాలి. ఇది ప్రధానంగా ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాహ్మణుని పిలిపించి చేయొచ్చు. లేదు ఒకవేళ మనకు అవకాశం లేదండి, మనకు ఈ ఇంట్లో పిల్ల పాపలతో ఇదంతా కాదు, కూడదు, మనం చేసుకోలేకపోతున్నాము అనంటే ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజుననే మనం కాశీక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు చేయిస్తున్నాం. ఇది ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున 15వ తారీఖు రోజున చేయిస్తున్నాం. అలాగే పుష్య అమావాస్య కూడా పిండ ప్రదానం చేసుకోదగినటువంటి కాలం కాబట్టి
ఆ యొక్క పుష్య అమావాస్య రోజున కూడా పిండ ప్రదానం జరిపించి సాయంకాలం ప్రదోషకాల సమయంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి, ఎందుకంటే ఆదివారం అమావాస్య 18వ తారీఖు అయింది. ఆ రోజున సాయంకాలం కూడా ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి లాంటి హోమాలు, శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోదలిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇది పిండ ప్రధాన ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. ఈ రోజున విశేషముగా కొన్ని దానాలు చేయాలి. ఎలాంటివి అనంటే, వివాహమై మంచి సంతానం కావాలి, ప్రథమ సంతానమే వంశాన్ని ఉద్ధరించే పురాణ పురుషుడు లాంటి వాడు జన్మించాలి, వంశోద్ధారకుడు జన్మించాలి, అలాగే మనకున్నటువంటి సమస్త భోగ భాగ్యాలు మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో పూర్వము ఇవన్నీ కూడా మనకు పురాణ పురుషులైనటువంటి కృపి, ద్రోణాచార్యుడు ఈ యొక్క పరిహారం చేసి అశ్వత్థామని సంతానంగా పొందారు. నందుడు, యశోద ఈ యొక్క దానాది కార్యక్రమాలు చేసి శ్రీకృష్ణుడు అంతటి వాడిని కొడుకుగా సంపాదించుకోగలిగారు. అలాగే వకులమాత కూడా ఈ పరిహారాలు చేసి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని సంతానంగా పొందగలిగింది. ఇంతటి వాళ్ళు మనకమ్మ ప్రతిరోజు మనం వీళ్ళ గురించి తెలుస్తూనే ఉంటుంది. వీళ్ళ గురించి తెలవని వాళ్ళు అంటే ఎవరు లేరు కదా. వాళ్ళు పొందిన ఫలము మనం ఎందుకు పొందకూడదు? అందుకనే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ సంతానం కలిగి మళ్ళీ మంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున నువ్వుల నూనెతో లేదా నువ్వుల పిండిని ఒంటిని దట్టించి అభ్యంగన స్నానం ఆచరించి అప్పుడు దానాది కార్యక్రమాలు చక్కటి బ్రాహ్మణుని పిలిపించి, వేద పండితులైన ఉపాసనాపరులైన మంచి బ్రాహ్మణుని పిలిపించి ఒక కుండలో పెరుగు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, అలాగే ఒక కుండలో మంచి నీరు, ఆ నీటిలో పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, జాజికాయ పొడి, జాపత్రి, ఇవన్నీ వేసి ఆ యొక్క సుగంధ ద్రవ్యంతో కూడుకున్నట్టు అందులో కొన్ని పుష్పములు వేసి ఈ 4-5 వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది. చేసినట్లయితే ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతున్నాం, అందులో సందేహం లేదు. పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రి కూడా చేయవచ్చు. పిల్లలు లేని వాళ్ళు కూడా మంచి సంతానం కోసం కూడా చేయవచ్చు. ఇక అన్నిటికంటే అతి రహస్యమైనటువంటి శివరహస్యకృతమైనటువంటి సాక్షాత్తు శివుడే చెప్పినటువంటి పరిహారం, నేను చెప్పింది కాదమ్మా, సాక్షాత్తు పరమశివుడే చెప్పినటువంటి పరిహారము. ఈ రోజున మహాఘృత కంబళము ఈశ్వరుడికి సమర్పించాలి. అంటే గురుగారు మహాఘృత కంబళం అని అంటే, ఇది చదివిన తర్వాత నాకే ఎంతో సంతోషం కలిగింది, నేను కూడా చేసుకుంటాను. కాబట్టి మీరు కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించుకొని భోగభాగ్యాలు, అంటే ఏ వ్యక్తి అయితే భోగభాగ్యాలు కావాలనుకున్నవాడు ఈ ఒక్క సంక్రాంతి రోజున మాత్రమే మహాఘృత కంబళము పరమేశ్వరునికి సమర్పించాలి. అంటే శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకము చేసి, ఇప్పుడు కంబళి అంతా కూడా ఆవు నేతితో తడపాలి. అంత లేకపోయినా ఇప్పుడు కంబళితో చేసినటువంటి ఆసనాలు, ఉపాసన పరులు కూర్చునేటువంటి ఆసనాలు ఉంటుంటాయి, జనపనారతో చేసినవి. ఆ ఆసనాల్ని ఆ సంబంధించినటువంటి ఆవు నేతిలో పూర్తిగా తడిపి లేదా ఆవు నేతిని అంతా అద్ది, అప్పుడు ఈశ్వరుడికి ఆవు నేతితో అభిషేకం చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఈశ్వరుడికి ఆచ్ఛాదనగా సమర్పించాలి. ఇది ఎవరైతే చేస్తారో పరమేశ్వరానుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి భోగభాగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. సాక్షాత్తు శివుడే చెప్పిన తర్వాత మనకేంటమ్మా, నేను చెప్పట్లేదు, ఇంకెవరో చెప్పలేదు, పరమేశ్వరుడే ఈ యొక్క పరిహారాన్ని చెప్పాడు. అంతేకాకుండా సమస్త విధమైనటువంటి రోగ విముక్తులు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నల్ల నువ్వులతో ధేనువుని, అంటే ఆవుని, ఎద్దుని నల్ల నువ్వులతో చిన్న ప్రతిమను తయారు చేసి ఆ యొక్క ప్రతిమకి గో అష్టోత్తరంతో కానీ, మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ, శివ మరియు గౌరీ అష్టోత్తరంతో కానీ పూజ చేసి తిలలతో చేసినటువంటి ఆవుని, ఎద్దుని బ్రాహ్మణునికైనా దానం చేయవచ్చు, నదిలో, సరస్సులో, చెరువులోనైనా వేయవచ్చు, బావిలోనైనా నిమజ్జనం చేయవచ్చు, లేదా ఒక మంచి నీటిలో బకెట్లో వేసి అది కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో ఆ యొక్క సంబంధించినటువంటి వదిలేయవచ్చు, ఏదైనా చెట్ల పొదల్లో. ఇక ప్రధానంగా సమస్త విధమైనటువంటి కోరికలు నెరవేరాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున కుండలో మజ్జిగని బాగా చిలికి, కుండ నిండిన తర్వాత నురుగులతో పొంగినటువంటి వెన్నతో ఉంటుంది కదా,
అదే అట్లాంటి వెన్నని ఆ సమయంలోనే తీసుకుని వచ్చి బ్రాహ్మడికి దానం చేసినట్లయితే సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పింది. అలాగే రోగ విముక్తులు కావాలని చెప్పేసేసి మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఈశ్వరుడికి అభిషేకము ఆవు నెత్తితో చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో కూడా ఈ రోజున అభిషేకం చేయాలట. పైగా మకర సంక్రమణం జరుగుతున్నటువంటి ఈ రోజున ఖచ్చితంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాయ నమః సూర్యాయ నమః అంటూ నమస్కారం చేసి అర్ఘ్యము 6 సార్లు కానీ 12 సార్లు కానీ ఆ యొక్క సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి తదనంతరం సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ 6 సార్లు పఠించాలి చాలమ్మ. ఇవన్నీ చేసినటువంటి మానవుడికి సకలమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ విధంగా ఆచరించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా చేయొచ్చు. ఈజీగా ఇంట్లోనే అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము అస్సలు పనికిరాదు. సూర్యోదయం కంటే ముందే ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇది నియమం. చెయ్యకూడని పనులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా పిండ ప్రదానము చేయాలి. దానాది కార్యక్రమాలు చేయాలట. 100 రూపాయలు ఈ రోజుల్లో లేని వాళ్ళు ఎవరు లేరు కదా. 100ని 5 రూపాయలు చేస్తే 20 వస్తాయి. ఎవరైనా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ, కనబడ్డ వాళ్ళకి, అనాథలకి ఆపన్న హస్తంగా 5 రూపాయలు దానం చేయవచ్చు. బిస్కెట్, బ్రెడ్ ప్యాకెట్లైనా దానం చేయవచ్చు. ఖచ్చితంగా దానం ఈ రోజు ఎవరు అడిగినా సంతోషంగా, పూర్తిగా అడిగితే పూర్తిగా దానం చేయకపోయినా కొంతైనా కానీ లేదనకుండా చేయాలట. ఈ రోజున ఖచ్చితంగా పిండ ప్రదానం కార్యక్రమం చేయాల్సిందే. ఇంట్లో ఇక్కడ సంక్రాంతి పండుగ రోజున చేసుకోలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో అందరూ చేస్తారు. కొడుకుగా పుట్టిన వాడు రుణం తీర్చుకునేది కేవలం సంక్రాంతి రోజునే. మహాలయ పక్షాల్లో ఎలాగైతే చేస్తారో ఈ సంక్రాంతి రోజున కూడా కొడుకు వారసుడైనటువంటి వాడు ఖచ్చితంగా పిండ ప్రదానం పెద్దల యొక్క ఆశీర్వచనం కోసం చేయాల్సిందే. ఇది చేసుకోలేని వాడు మనం కాశీ క్షేత్రంలో బ్రాహ్మణుకర్తగా పెట్టి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నాం. అందులోనైనా నమోదు చేసుకోవచ్చు. పుష్య అమావాస్య రోజు కూడా పిండ ప్రదానం చేయమన్నది. ఈ రోజునైనా చేసుకోలేని వాళ్ళు ఆ రోజున మన పీఠమాధ్యంలో జరిగేటువంటి పిండ ప్రదాన కార్యక్రమం, సాయంకాలం పూట జరిగే సర్వదోష నివారణ పూజల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. సో సంక్రాంతి రోజు మాత్రమే ముఖ్యంగా వంశోద్ధారకుడు ఉండాలన్నా, ఉన్నవాడు మంచిగా ఉండాలన్నా కూడా చేసుకోవాల్సిన పరిహారాలు, రహస్య పరిహారాలు ముఖ్యంగా సంక్రాంతి రోజు మాత్రమే చేయాల్సినవి. చాలా చాలా సింపుల్. మనం ఎవరైనా ఇంట్లోనే అవైలబుల్ ఉన్న వాటితో చేసుకోవచ్చు. చేసుకుంటే అనంత పుణ్యం కూడా లభిస్తుంది అంటున్నారు గురుగారు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.